ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ రాశుల వారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే వాళ్ళు ఎటువంటి పరిష్కార మార్గాలు పాటిస్తే మంచిది తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ధనుస్సు రాశి గురించి, అంటే ధనుస్సు రాశి కలవారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు ఏ వృత్తి చేస్తే మంచిది, ఇవి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి అంటే చాలా నిజాయితీ పరులని అర్థం వీళ్ళు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు బాగా కష్టపడి డే బై డే గ్రో అయిన వాళ్ళు అనమాట. అంటే ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, లేకపోతే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టడం అలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు డే బై డే గ్రో అవుతుంటారు. వీళ్ళు ఓన్గా వీళ్ళు సంపాదించుకోవడం వీళ్ళకి ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళ సొంత సంపాదన మేము సంపాదించుకున్నది మేము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే తండ్రి సంపాదించిన ఒకవేళ వాళ్ళకి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని కంటే కూడా నేను సంపాదించుకోవాలి, నేను సాధించుకోవాలి, నేను ఖర్చు పెట్టుకోవాలనే లక్షణం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి చదువు దగ్గర చదువు ఎడ్యుకేషన్ చాలా తక్కువ మందికి తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ బ్రహ్మాండమైన చదవరు, చాలా తక్కువ మంది ఎడ్యుకేషన్ విషయంలో అంటే స్వశక్తి మీద ఆధారపడతారా? ఆధారపడి ఉంటారు. ఎడ్యుకేషన్ బాగా ఎక్కువ, చాలా మందికి 90% ఎడ్యుకేషన్ చాలా తక్కువ మంది, అంటే ఇంటర్మీడియట్ 10th డిగ్రీ అలా చేసిన వాళ్ళు తక్కువే. చూడడానికి ఎలా ఉంటారు వీళ్ళు? మంచి పర్సనాలిటీ, హైట్, అందంగా, చక్కగా చూస్తే బాగా చదువుకునే వాళ్ళలాగా బాణంలా ఉంటారా? లక్షణాలు అన్నీ కూడా మనిషిని చూడడానికి ఆకారం మాత్రం వెల్ ఎడ్యుకేటెడ్గా కనిపిస్తారు, కానీ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళ సొసైటీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, వాళ్ళు సంపాదించుకోవాలి, సాధించుకోవాలని చెప్పేసి అలా డే బై డే గ్రో అయ్యి వాళ్ళు సంపాదించుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ధనురాశి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి చాలా శుభ్రత, నీట్నెస్ చాలా ఎక్కువ. మంచి బట్టలు నీట్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఆ వాతావరణం బాగుండాలి. ఆ వాతావరణం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. అని చెప్పాలని కొంచెం సెన్సిటివ్ పీపుల్ అనుకొని చెప్పొచ్చు. అంటే నచ్చలేదు అనుకోండి వెంటనే మొహం మీద టపటపటపటం మాట్లాడేస్తుంటారు. సో వాళ్ళకి అనుకుని చెప్పేస్తుంటారు. కొంచెం బోలాతత్వంగా ఉంటుంది వీళ్ళకి, అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడేయాలని చెప్పేసి. అలా మాట్లాడకూడదు, ఇక్కడ ఇది మాట్లాడకూడదు, ఇక్కడ ఇది చెప్పకూడదు అనేది ఉండదు. అనిపించింది ఏమంటే ఇక్కడ శుభ్రం పెట్టుకోలేండి, మీరంతా ఇలా పాటు చేసుకోండి అని అడిగేస్తారు టాకీని మాట్లాడుతూ. ఆ లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ధనుసు రాశి అంటే ఏంటి అంటే వీళ్ళు మెయిన్ చెప్పాల్సిన లక్షణాలు ఎక్కువ ఏంటంటే వీళ్ళు వ్యాపారాలు బాగా రాణిస్తారు. వీళ్ళు ఉద్యోగాలు చాలా తక్కువ మంది చేస్తారు. ఉద్యోగాలు చేస్తారు, చదువు కాస్త తక్కువ ఉంది కాబట్టి ఉద్యోగం కన్నా వ్యాపారాలలో ఎక్కువగా రాణిస్తారు. వ్యాపారం బాగా మనస్తత్వం ఎట్లా ఉంటుంది? శుభ్రంగా పరిశుభ్రంగా ఉండడం అలవాటు కదా వాళ్ళకి అన్ని విషయాల్లోని. ప్రతి క్యాల్కులేషన్స్, సో డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత తీస్తున్నాం అనే లెక్కలు. సో ఎందుకంటే రూపాయి సంపాదించే వాడికి దానికి ఖర్చు పెట్టే ఆ లెక్క తెలుస్తుందని చెప్తుంటుందా. మనం ఇది కష్టపడి సంపాదిస్తాం కదా, దీన్ని ఎలా వాడాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలని తెలిసి. సో ఆ విషయం వీళ్ళకి చాలా క్యాల్కులేటర్గా ఉంటారు. ఏ విషయమైనా వీళ్ళు కొంచెం క్షుణ్ణంగా తెలుసుకొని ఖర్చు పెట్టాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి అది ఒక లెక్క పత్రం ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే మృదువుగా మాట్లాడతారా, లేకపోతే కొంచెం ఫాస్ట్గా మాటలు వదిలేస్తూ ఉంటారు? కొంతమంది చూడండి మాటలు బాణాల్లో వదులుతున్నారు అంటారు, అట్లా ఉంటారా వీళ్ళు? ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన 3 లక్షణాలు ఉంటాయి. కొంతమంది మెత్తగా మాట్లాడుతూ అనవలసన్ని అనేస్తుంటారు, సాఫ్ట్గా చెప్తుంటారు. కొంతమంది గట్టిగా దెబ్బ బయటికి ఓపెన్గా మాట్లాడేస్తారు. తర్వాత కొంచెం బోళతత్వం, ఇందాక చెప్పాను మీకు నేను బోళతత్వం ఉంటుందని. సో బోళతత్వం అంటే చెప్పాల్సిన ప్లేస్లో చెప్పాల్సినవి అనవలసిన మాటలు అనేస్తూ ఉంటారు. సో అది అనేసినా చెప్పినా మనకి అది కొంచెం అంత మరీ కట్టుగా తగలవు. మన రియలైజేషన్ ఎలా ఉంటాయి, ఓకే ఆయన చెప్పింది కరెక్టే కదా, మనం ఎందుకు ఆ విషయం మిస్టేక్ చేస్తాం అనే ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి కలుగుతుంది. సో దానివల్ల ఈ ధనురాశి వాళ్ళకి చాలామంది మిత్రులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే శత్రువులు అంతా తక్కువ మంది ఉంటారు. శత్రువులను కూడా వీళ్ళు మిత్రులాగా ట్రీట్ చేసి వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్తూ నెమ్మగా వాళ్ళని అలా మార్చుకుంటూ వెళ్తారు అనమాట. సో మీరు చెప్పినట్టుగా వీళ్ళకి కాస్త చదువు తక్కువే కాబట్టి ఉద్యోగంలో కన్నా వ్యాపారంలో వీళ్ళు రాణిస్తారు. మరి ఆర్థికంగా వీళ్ళు సెటిల్ అవుతారా, లేకపోతే వీళ్ళు మోసపోవడము ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళకి బయట వాళ్ళతో వీళ్ళు మోసపోరు, ఎందుకంటే వీళ్ళు చాలా క్యాలిక్యులేటర్గా ఉంటారు కదా. సో స్నేహితులు దగ్గర వాళ్ళు చేద్దాం ఇస్తారు అన్న నమ్మకంతో వీళ్ళు ఇవ్వడం వల్ల అక్కడ డబ్బు మోసపోవడం, ఇవ్వకపోవడము, కొంచెం గొడవలు, ఇబ్బందులు, కొట్లాట్లు అన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఓకే, ఆత్మస్థైర్యం ఎక్కువ, అంటే ధైర్యం ఎక్కువ అనమాట వీళ్ళకి. మనకి ఏం అవ్వదు, నేను చేయగలని, డబ్బు పోతే ఏమైంది, మనం సంపాదించుకోలేనా, చేయగలని, నేను నిలబడగలని, నా వల్ల అవుతుంది, నేను వల్ల చేయగలను అనే నమ్మకం ఎక్కువ వాళ్ళకి. ఈ నమ్మకం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే చాలామంది వ్యాపారంలో చాలామంది నష్టపోతారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే చాలా వరకు కొన్ని విషయాలు తెలియక నష్టపోయిన వాళ్ళకు ఉన్నారు వ్యాపారాల్లో. బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నష్టపోయినా కింద పడిపోయినా మళ్ళీ తిరిగి ఆర్థికంగా సెటిల్ అవుతారు. చాలా మంది బెంచ్ దాకా వెళ్ళి కూడా కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బస్సులో ప్రయాణం చేసి మళ్ళీ వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు తిరిగే అవకాశం వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ కోరిక కాదు, బెంచ్ కార్లో తిరగాలని కోరిక కాదు. ఆ స్థాయికి వెళ్ళి పడిపోయినా సరే మళ్ళీ నేను చేయగలని, నా ఫ్యామిలీని నేను పోషిస్తాను. ఫ్యామిలీ అంటే చాలా ప్రేమ, ఫ్యామిలీకి చాలా ప్రయారిటీస్.
ఫ్యామిలీకి ఇస్తారు వీళ్ళు. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తూ ఉంటారు. ఓకే. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. సో ధనురాశి వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరు ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఉంటుంది. అంటే మనస్తత్వాలు ఇద్దరు కలవకపోయినా ఆయన దారిలోకి ఈవిడ హెల్ప్ చేయడమో లేదా ఆవిడ దారిలోకి ఈయన హెల్ప్ చేయడమో జరుగుతుంది వీళ్ళకి. ఓకే. చాలా తక్కువ మంది అంటే డివోర్స్ తీసుకోవడం కానీ విడిపోవడం కానీ ధనుసు రాశి వాళ్ళు జరగదు. చాలా తక్కువ మంది అది జరిగిందంటే అదేదో వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి తప్ప ఈ రాశి లక్షణాలకైతే భార్యాభర్తలు ఇద్దరు చాలా అండర్స్టాండింగ్. ఎంత అండర్స్టాండింగ్ అంటే కొంతమంది జస్ట్ కళ్ళతోటే మాట్లాడుకుంటారు వీళ్ళు. జస్ట్ కళ్ళు చూస్తే అర్థమైపోతుంది ఈయనకి ఇది కావాలి అని చెప్పేసి. అలాంటి లక్షణాలు కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉన్నాయి. సో మోర్ అడ్జస్టబుల్ పర్సన్స్ వీళ్ళు. చాలా చాలా హ్యాపీ లైఫ్ అనమాట వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి. అంటే ఫ్యామిలీ వరకు హ్యాపీ, సపోర్టింగ్ సిస్టమ్ బాగుంటుంది ఇంట్లో వీళ్ళకి. అంటే ఇంట్లో సపోర్ట్ ఉంటే ఎక్కడైనా గెలవచ్చు, రైట్. ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఎక్కడ ఏం గెలవలేము, చేయలేరు. చేయలేము. ఆరోగ్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకి? వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అన్న. ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. తర్వాత వెయిన్స్, తర్వాత కాళ్ళు మోకాళ్ళ నొప్పులు. కానీ ఎక్కువ మంది ఇండైజెషన్తో ఎక్కువ బాధపడుతుంటారు. సో కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి చక్కటి పరిష్కార మార్గాలు. దక్షిణామూర్తి స్వామికి ప్రార్థన, దక్షిణామూర్తి శ్లోకం చదవడము అలా చేయడం వల్ల ఏమంటే వీళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గురువుల్ని గౌరవిస్తారు అని కాదు, అలాగా అగౌరవపరుస్తారని కాదు. వీళ్ళు అంత లోతుకు వెళ్ళరు. వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కువ కనుక మేము మా పన్నే దైవంగా భావిస్తాము, మేము పన్నే దైవంగా చూసుకుంటాం అనే లక్షణం ఎక్కువ కనుక వీళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. అలా కాకుండా వీళ్ళకి ఒక గురువు ఉండి ఆ గురువు నాకు ఆయన అనుగ్రహం అడుగుజాడలు నడిస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. ఓకే. ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? వీళ్ళు ఎక్కువ అమ్మవారు క్షేత్రాలు దర్శనం చేసుకోవాలన్న. సో మన విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, అమ్మవారి దర్శనాలు చేసుకుని రావడం చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఓకే. ముఖ్యంగా ధనుస్సు రాశి గల వారికి ఏవి కలిసి వచ్చే అంశాలు అంటారు? కలర్ కావచ్చు, నంబర్ కావచ్చు, వారం కావచ్చు. వీళ్ళకి గురువారం బాగా కలిసి వస్తుంది. తర్వాత ఎల్లో కలరు. జనరల్గా ఏంటంటే వీళ్ళకి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ నెంబర్స్ కాంబినేషన్. తర్వాత వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళకి కలిసి వచ్చే గ్రహాలు, వాళ్ళకి వచ్చే కలిసి వచ్చే నంబర్లు కూడా విరిగా ఉంటాయి నాన్న. సో కాబట్టి మీరు కామన్ గా చెప్తున్నాను నేను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే రంగు చెప్తున్నాను నేను యాక్చువల్ చెప్పాలంటే. సో గురువారం వీళ్ళకి ధనుసు రాశి గురువు అధిపతి కనుక గురువారం కలిసి వస్తుందని చెప్తున్నా. తర్వాత వీళ్ళకి ఎల్లో కలర్ బాగా కలిసి వస్తుంది. అంటే ఏ వారం పని మొదలు పెడితే బాగుంటుంది? గురువారం నాన్న. సో ధనుసు రాశి గల వారి లక్షణాలు ఏంటి అండ్ పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.